హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలి శైలజ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత, ఒక 2 months తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. ఇన్ని రోజులు వీడియోస్ రావట్లేదు చాలా మంది అడుగుతున్నారు. దానికి రీజన్ ఏందనేది చెప్తాను. ముందుగా అయితే చాలా రోజుల తర్వాత వస్తున్నాను కదా, చాలా హ్యాపీగా ఉంది. నాకు మంచిగా అనిపిస్తుంది మళ్ళీ మీ ముందు ఇలా రావడము. మళ్ళీ బ్లాగింగ్ స్టార్ట్ చేసిన 2 months తర్వాత. ఏందంటే ప్రాబ్లము, ఫోన్ పాడైపోయింది నాది. ఫోన్లో అసలు వీడియో షూట్ అవ్వట్లేదు. అందుకనేసి నేను 2 months బ్లాగింగ్ ఆపేసిన. షార్ట్ వీడియోలు కూడా పోస్ట్ చేయట్లేదు. అందరూ అడుగుతున్నారు ఏమైంది వీడియోస్ రావట్లేదని. కారణం ఏదేనండి, నా ఫోన్ ఖరాబ్ అయిపోయింది. అందుకనేసి కొంచెం గ్యాప్ తీసుకున్నా. ఇప్పుడైతే కొత్త ఫోన్ కొనేసినాం మనము, కాబట్టి వీడియోస్ మళ్ళీ కంటిన్యూగా వస్తుంటాయి. తప్పకుండా చూడండి, ఆదరించండి, నన్ను కూడా ముందుకు తీసుకెళ్ళండి. ఏ ఫోన్ కొన్నా అన్నది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇకపోతే ఆ కొత్త ఫోన్తో బ్లాగింగ్ చేస్తున్నా కదా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తాను ఏ ఫోన్ కొన్నా ఏంది అనేసి. దానికి గిఫ్ట్స్ కూడా ఏమేమి వచ్చినాయి అనేది చూపిస్తా ఫ్రెండ్స్ తప్పకుండా. ఈ సండే మళ్ళీ బ్లాగింగ్ చేస్తా కదా, సండే రోజు చూపిస్తా. ఈరోజు ఫ్రైడే రోజు బ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నా. ఫుల్ బ్లాగు ఫ్రైడే రోజు. సండే చూపిస్తా. సండే బ్లాగ్లో ఏమేమి దాని గిఫ్ట్స్ వచ్చినాయి. అయితే నేను ఏ ఫోన్ కొన్నానో చెప్పేసానా, నెక్స్ట్ షార్ట్ వీడియో పోస్ట్ చేసినా చూసుకోండి, అలా తెలిసిపోతుంది మీకు నేను ఏ ఫోన్ కొన్నా అన్నది. వీడియోస్ మాత్రం తప్పకుండా వాచ్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు క్లారిటీ ఎట్లా ఉందో అన్నది తప్పకుండా ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ఆ క్లారిటీ అన్నది మన వీడియోస్లో మిస్ అయింది కదా, అందరు అదే అంటున్నారు, క్లారిటీ లేవు వీడియోస్లు అనేసి. దానివల్లనే ఈరోజు మనం ఆగినాము. సో ఈ కొత్త ఫోన్లో క్లారిటీ ఎట్లా ఉన్నది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్, ఓకేనా? రండి కిచెన్లోకి వెళ్దాము. సొరకాయ అండి, సొరకాయ అయితే తురిమి పెట్టేసుకున్నా. ఒక 2 ఆనియన్స్, ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 4 టమాటాలు తీసుకున్నా. ఇవైతే మొత్తం పేస్ట్ పట్టేసుకుందాం. ఆనియన్ సపరేట్ పేస్ట్గా, అందులో మిర్చి వేసేద్దాము. ఈ టమాటా సపరేట్ పేస్ట్ పట్టేసుకుందాం. మిక్సీ పట్టుకొని వస్తా, ఓకేనా? మర్చిపోయాను చెప్పడం, ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకుందాం అందులో. ఆనియన్, అల్లం, పచ్చిమిర్చి ఈ 3 కలిపి మనం పేస్ట్ పట్టేసుకుందాం. సొరకాయ తురిమి పెట్టుకున్నాం కదా, ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకుందాం. కొంచెం పసుపు, ధనియా పౌడర్, ఎండుమిర్చి ఏమంటారు, కారం పొడి, కొంచెం హింగు వేద్దాం. ఈ గంటతో ఒక పెద్ద దీంతోనే ఒకటి వేసేసిన, అంటే ఇది ఒక 2-3 టేబుల్ స్పూన్ ఉంటుంది. అన్నీ వేసేసుకున్నాం కదా, ఇది కలిపేసుకుందాం. ఇంతకు చెప్పలేదు కదా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నా అనేది. సొరకాయతో కోఫ్తా కర్రీ చేస్తున్నా. తినని పిల్లలకైతే ఇట్లా చేసి పెడితే అసలు వాళ్ళకి తెలియదు ఇది సొరకాయతో చేసినామని చెప్పి. మనం చెప్పేదాకా తెలియదు. మా పిల్లలకైతే నేను ఇట్లా చేసి పెడతా, ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. లోకి కోఫ్తా కర్రీ చాలా బాగుంటుంది. పిండి ఎక్కువ వేయకుండా చూసుకుంటూనే కలపాలి. కొంచెం పడుతుంది, వేసేసిన కాలింది. అమ్మా కాలింది ఇక్కడెక్కడో. మళ్ళీ కలుతుంది చూసి ఇచ్చరా. కామన్ అయిపోయింది కాలడం, కాలుతూనే ఉంటుంది చేతులు. సాల్ట్ వేసుకోలేదు కదా, సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్ చూసి వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ అయితే మనది హీట్ ఎక్కింది. కోఫ్తా వేసేసుకుందాం. చిన్నది వేసి చూద్దాం ఫస్ట్ అయితే. ఓకే, చిన్నగా వేసుకుంటే బాగుంటాయి. మళ్ళీ మనం కర్రీలు వేసినాక అదంతా వాటర్ అంతా పీల్చుకొని మంచి పెద్దగా అవుతాయి. ఇవి మంచి స్నాక్ లాగా కూడా తినవచ్చు, ఈవినింగ్ స్నాక్ టీతోని చాలా బాగుంటాయి అట్లా తిన్నా కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఫ్రై అయిపోయినాయి కదా, తీసేసుకుందాం.
ఆఫ్టర్ 2 months తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తున్న ఫుడ్ బ్లాగ్ తీసుకొని ఆదరించండి, ప్రేమించండి, నన్ను ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. 2 months అందరు అడుగుతున్నారు ఏమైంది వీడియోస్ రావట్లేదు అని చెప్పి. రీజన్ ఏంటంటే చెప్తాను. ఇప్పుడైతే కంటిన్యూ చేస్తాను వీడియోస్ అన్నీ ఇప్పటి నుంచి. లాస్ట్ వాయి అయిపోయింది. వేడికి ఇచ్చుంటాను, చిన్న ఫ్యాన్ పెట్టుకున్నా. ఓకే, ఈ ఆయిల్ తీసేసుకొని మనము ఇదే కడాయిలో కర్రీ చేస్తా. ఆనియన్ పేస్ట్ పట్టుకున్నాం కదా ఇందాక మనం. ఆనియన్ పేస్ట్, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లము ఈ 3 కలిపి మనం పేస్ట్ పట్టేసుకున్నాము. ఆ పేస్ట్ వేసేసుకున్నాం. ఆయిల్ వేసేసి మొత్తము ఒక 2 పావులు ఇలా పెట్టేసిన అలాగే మనం కర్రీ వేసేసుకున్నాం. నూనె ఎట్లా వేడిగా ఉంది. అదే వాటర్ చేసి కదా వాటర్. ఫస్ట్ వేసేసుకుందాం. ఆనియన్ కొంచెం ఫ్రై అయింది కదా, ఇది మనం పేస్ట్ వేసేసుకున్నాం కదా, టమాటా పేస్ట్ వేసేసుకుందాం. అది కొంచెం ఫ్రై అవుతుంటుంది, అంటే కోఫ్తానే అవి, కాకపోతే మనం రౌండ్ షేప్ వేయలేదు, అట్లనే వేసేసిన. కాలింది ఫ్రెండ్స్, చూడండి తెలుస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ కాలింది. అయితే షేప్తో ఏం సంబంధం లేదు మనకి, కడుపులో వేయదే కదా. చేసేసాను. నెక్స్ట్ టైం మంచిగా చూపిస్తా. నెక్స్ట్ టైము ఇదే ఇంకా పన్నీర్ వేసి చూపిస్తా. స్నాక్ కూడా తినొచ్చు మనం, ఇప్పుడు వర్షాకాలం కదా, మంచి వెరైటీ స్నాక్స్తో మీ ముందుకు వస్తాను నేను. అప్పుడు నీళ్ళు వచ్చినాయి. మనం వాటర్ పోయలేదు కానీ టమాటో వేసినాం కదా. అదే వీడియోజీ ఆనేసిన కనిపిస్తుందా? కనిపిస్తుంది. బా, బ్లాగింగ్ ఫస్ట్ డేనే కాలింది చెయ్యి. రేపు తెలుస్తుంది ఇంకా ఎక్కువ. ధనియా పౌడర్ ఒక 1/2 స్పూన్, జీరా పౌడర్, మంచి ఫ్రై అయిపోయింది కదా. ఆనియన్ టమాటా పేస్ట్ వేసాం కదా, ఇది ఫ్రై అయిపోయింది, మంచి కుక్ అయిపోయింది. అందులో మనం ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. ఈ వాటర్ వేసేసుకుంటే సరిపడా. వాటర్ ఎక్కువనే వేస్తున్నాయి, ఎందుకంటే ఇప్పుడు మనం కోఫ్తాలు వేస్తాం కదా. చూపిటు, ఈ కోఫ్తా చేసి మనం వేస్తాం కదా, ఇదంతా వాటర్ అంతా పీల్చేసుకొని కొంచెం మంచి థిక్ అవుతుంది. ఇన్ని వాటర్ వేసాం కానీ అదంతా పీల్చుకొని మంచి థిక్ కంటెన్సీ వచ్చేస్తుంది. మనం సాల్ట్ వేసుకోలేదు, ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఈ కోఫ్తాలో కూడా వేసాం కదా సాల్ట్, అందుకే చూసి వేసుకోవాలి, మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. ఓకే, మూత పెట్టేసుకుందాం. మనకు బాయిల్ వచ్చినాక ఆ కోఫ్తా ఇలా వేసేస్తే బాయిల్ అవుతుంటుంది. చాలా బాగుంటాయి కదా టేస్టింగ్. అవును, వాటర్ వేసుకొని మంచిగా పెద్దగా అవుతాయి, సైజ్ బాగుంటాయి. ఇది వర్షం పడుతుంది బయట, మంచిగా స్నాక్ లాగే తినొచ్చు ఇవి. మీ సైడ్ పడుతుందా ఫ్రెండ్స్ వర్షం? ఇక్కడైతే వర్షం పడుతుంది, సాయంత్రం నుంచి స్టార్ట్ అయింది. మంచిగా వేడివేడి కోఫ్తా కర్రీ తింటే సూపర్ ఉంటుంది వర్షంకి. సరే, ఇది అవుతుంటుంది. కొంచెం కసూరి మేతి వేసుకుందాం. వేడి చేసి వెళ్ళగానే వేసేస్తాను. మంచిగా నలుపుకొని
కొత్తిమీర కూడా వేసుకుందాం. నా దగ్గర ఇంతనే ఉంది కొత్తిమీర, అది వేసేస్తున్నా. కొత్తిమీర మంచిగా వేసుకోవాలి. ఈ కోఫ్తా చేసేటప్పుడు అన్న కూడా వేయాలి కొత్తిమీర, కానీ లేదు కదా. స్టార్ట్ చేసినా. ఓకే ఫ్రెండ్స్ రండి, అయిపోయింది. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా మనం ఇక్కడ వరకు వాటర్ పోస్తే చూడండి ఎంత థిక్ అయింది కదా, సాఫ్ట్ అయినాయి చూసారా. ఆపేస్తే స్టవ్ ఇంకొక 10 నిమిషాల తర్వాత ఇంకా పీల్చుకుంటుంది. కొత్త ఫోన్లో షూటింగ్ చేస్తున్నా మమ్మీ. ఓకే స్టవ్ ఆపేద్దాము. ఈ కోఫ్తా కర్రీ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సొరకాయ తినే పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి. వాళ్ళకి అసలు సొరకాయ అన్నదే తెలియదు. మా పిల్లలకు ఫస్ట్ టైం అతను పెట్టిన వాళ్ళకి తెలియనే లేదు అసలు. టేస్ట్ చేద్దాము. వీళ్ళు తిన్నారు. తిని అందరూ పెట్టినవి తిని. అండ్ ఫ్రెండ్స్ మీరు కూడా తినండి. సూపర్ అయితే ఇది చాలా బాగుంది. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము. వంట అయిపోయింది, ఇక్కడ రైస్ పెట్టిన. ఇప్పుడైతే ఇది నైట్ రొటీన్ అనమాట. నైట్ డిన్నర్, ఇప్పుడు డిన్నర్ టైం. డిన్నర్కి చేసిన కోఫ్తా కర్రీ పొద్దున్న చేయాల్సింది కానీ పొద్దున్న వేరే కర్రీ చేసిన. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ ఈ వీకెండ్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుస్తా. నా వీడియో కనుక కొత్తగా చూసాను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంకో మంచి వీడియోలో మీ ముందుకు వస్తాను. నేను మీ నీలి శైలజని, నీలి శైలజ బ్లాగ్స్. బాయ్ అండి, గుడ్ నైట్.